హలో, నేను డాక్టర్ శ్రీనివాస్, స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్. ఈ వర్షం పడిందంటే, చినుకు పడితే డాక్టర్లకి కొనుక్కు ఉండదు. అంత తీవ్రంగా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం తినొచ్చా? ఆహారం తింటే అన్నం తినొచ్చా? అన్నం తినక పడుకోవచ్చా? పగలు అన్నం తిని రాత్రి భోజనం మానేసి టిఫిన్ చేయాలా? తిన్నాక పడుకోవచ్చా? నాన్ వెజ్ తినవచ్చా? ఎలాంటి డౌట్లు ఉన్నాయో ఉంటే ఈ వీడియో మీకోసం. మామూలు నార్మల్ టెంపరేచర్ 98.4, అలాగే 100 అంతకన్నా ఎక్కువ ఉంటే జ్వరం అంటారు. ఈ జ్వరానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన శరీరంలోనికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్ ఇలాంటిది ఏదైనా క్రిములు లేదా వేరే వేరే పదార్థాలు మన శరీరంలో ప్రవేశించినప్పుడు దానికి ప్రతిగా మన బాడీ ప్రతిస్పందించి మన కోర్ టెంపరేచర్ పెరగడం, దీన్ని జ్వరం అంటాం. జ్వరం అసలు ఎందుకు వస్తుంది? ఒక క్రిమి లోపల ప్రవేశించినప్పుడు, లేదా బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్ ఏదైనా సరే లోపలికి ప్రవేశించినప్పుడు నెమ్మదిగా దానివి క్రిములు ఇంకా పెరగడానికి ప్రయత్నం చేస్తాయి. దాని సంఖ్య పెరగడానికి ప్రయత్నం చేస్తాయి. రోగకారక క్రిములు మన లోపల ప్రవేశించినప్పుడు మన ఇమ్యూన్ సెల్స్ పైరోజన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పైరోజన్స్ మెదడులో ఉన్న హైపోథాలమస్లోకి వెళ్ళి దాన్ని స్పందించేలా చేస్తాయి. మొదటి భాగంలో ఉన్నదేమో టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు స్పందిస్తుంది. హైపోథాలమస్లో వెనకాల భాగం కోల్డ్ అంటే చల్లగా ఉన్నప్పుడు స్పందిస్తుంది. ఇవి ఏం చేస్తుంది? ఈ పైరోజన్స్ వెళ్ళి ఆ హైపోథాలమస్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు మన కోర్ టెంపరేచర్ని పెంచుతుంది. నార్మల్ టెంపరేచర్ అంతా 98.4. ఈ సెట్ టెంపరేచర్ని ఇంకొంచెం హైగా ఉండేలాగా 99, 100, 108 అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి బాడీకి, మెదడుకి, శరీర భాగాలు, సున్నితమైన భాగాలు పాడైపోతాయి. ఈ రైజ్ అయ్యేలా చేసినప్పుడు ఈ లోపల ప్రవేశించిన రోగకారక క్రిములకి ఇది ప్రతికూల పరిస్థితులు సృష్టించడం అన్నమాట. దీంతో ఆ రోగకారక క్రిములు మన బాడీ నుంచి క్లియర్ అయిపోతాయి. ఈ లోపల మన ఇమ్యూన్ సెల్స్ వాటిని రకరకాల పద్ధతుల్లో దాన్ని ఐడెంటిఫై చేసి, అంత ముందు వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా తీసేయాలనేది చూస్తాయి. ఈ క్రమంలో మనకి కొన్ని భాగాల్లో హీట్ షాక్ ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి. హీట్ షాక్ ప్రోటీన్స్ అనేవి ఒక ప్రోటీన్స్. ఇవి ఏం చేస్తాయంటే మనలో బాడీలో ఉన్న లింఫోసైట్స్ని కొంచెం స్టిక్కీగా, గమ్మీగా ఉండేలాగా, దాని స్పీడ్ పెరిగేలాగా, అలాగే గోడల్లో నుంచి, రక్తనాళాల గోడల్లో నుంచి బయటికి వెళ్ళేలాగా, ఎక్కడైతే మనకి టార్గెట్ ఆర్గన్స్ ఉన్నాయో, అంటే ఇవి క్రిములు దేన్నైతే టార్గెట్ చేద్దాం అనుకున్నాయో వాటిని ప్రతిస్పందించేలాగా, వీటిని లోపలికి ప్రవేశించకుండా ఉండేలా ప్రోటీన్స్ని తయారు చేయడం ఆపేసి, డ్యాంపెన్ చేసి, దాన్ని లోపలికి వెళ్లకుండా ప్రవేశించకుండా చేసి మన ఇమ్యూనిటీని పెంపొందించడం అనమాట. దానికి షీల్డ్ లాగా తయారు చేస్తాయి అనమాట. మనం బాడీ చల్లగా ఉంది, ఇప్పుడు బాడీ టెంపరేచర్ రైజ్ చేయాలంటే ఏం చేస్తామంటే, మనకి కండరాలన్నీ బిగుసుకునేలాగా వదిలేలాగా చలి వణుకు, అప్పుడు వణుకుతాం అనమాట, కటకటకటకట. అప్పుడు ఆ టెంపరేచర్ బాడీలోది పెరుగుతుంది అనమాట. సో బాడీలో టెంపరేచర్ పెరగడానికి మనకి చలి వణుకు వస్తుంది అనమాట. ఎప్పటి వరకు వణుకుతాం? కరెక్ట్ సెట్ టెంపరేచర్, దాని అనుకున్నంత టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ఆగుతుంది అనమాట. అలా కాకుండా కొన్ని మళ్ళీ వేడెక్కిపోయింది బాడీ, ఈ వేడెక్కిపోయింది ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చెమట పట్టేలా చేస్తామన్నమాట. రక్తనాళాలు ఉబ్బేలా చేయడం, మళ్ళీ కండరాలు వదిలేలా చేయడం, అప్పుడు చెమట పట్టేలా చేయడం. దాంతో మళ్ళీ బాడీ కూల్ అవుతుంది. సో బాడీ కూల్ చేయాలనుకోండి, టెంపరేచర్ రైజ్ అయిపోయిన బాడీని కూల్ చేయాలంటే చెమటలు పడతాయి అన్నమాట. అలాగే చల్లగా ఉన్న బాడీని ఎక్కువ టెంపరేచర్ పెంచాలంటే చలి వణుకు వచ్చి షివరింగ్ వస్తుంది అన్నమాట. ఇది ప్రొటెక్టివ్ మెకానిజం, మనకి ఉపయోగపడే పద్ధతి అనమాట. సో వెంటనే దాని టెంపరేచర్ పెరిగిన ఫీవర్ని మనం అణిచేయక్కర్లేదు, వెంటనే డ్యాంపెన్ చేయక్కర్లేదు. సో మామూలుగా చూస్తూ ఉంటాం, కొంచెం ఫీవర్ అంటే 98.2, అసలు 98 దగ్గరకు వచ్చేటప్పటికే కంగారు పడిపోతూ ఉంటారు. అసలు మరీ దారుణం,
చెవులోను, ముక్కులోను, నోట్లోను టెంపరేచర్ పెట్టడం, చూడడం, మళ్ళీ చూడడం, వాళ్ళని పారాసెటమాల్ వేసేయడం, సిరప్లు, టాబ్లెట్లు అన్నీ వేసేస్తూ ఉంటారు. ఇమ్మీడియట్గా అంతా మనం చేయకూడదు, అవసరం లేదు. సో టెంపరేచర్ పెరిగినప్పుడు అవి బతకలేవు అక్కడ, వెంటనే అవి పోతాయి అన్నమాట. ప్రతికూల పరిస్థితులు వాటికి వెంటనే పోతాయి. అలాగే మన ఇమ్యూన్ సెల్స్ కూడా వాటిని ఒకసారి గుర్తించి దాన్ని ఏమేమి ఉన్నాయి, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి, అవన్నీ చూసుకుని నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ తర్వాత తరానికి మనం నెక్స్ట్ వచ్చే వ్యాధులు రాకుండా దాని ఇమ్యూనిటీని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట. లెర్న్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇది ముఖ్యమైన పద్ధతి. సో మనం ఇమ్మీడియట్గా టెంపరేచర్ని కంట్రోల్ చేయక్కర్లేదు. ఒక రోజు 2 రోజులు టెంపరేచర్ ఉందనుకోండి, ఏం కంగారు పడక్కర్లేదు. 103, 102 అలా వెళ్ళిపోతుంది, ఏం పర్వాలేదు. ఒక రోజుకి ఏమవుదు. ఇంకా మేమైతే చిన్నప్పుడు 104 ఉన్నా వెళ్ళి ఆటలాడుకునేవాళ్ళం. ఇప్పుడు కాలం వాళ్ళు అయితే అసలు ఇంత టెంపరేచర్ రైజ్ అవ్వగానే గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెత్తేస్తున్నారు. లేకపోతే పారాసెట్ దానికన్నా ముందు ఇంకా డోలో 650 అది ఇది వేసేయడమే. అలాంటివి ఇమ్మీడియట్గా చేయకండి. కానీ ఒకరోజు జ్వరం ఉంది, 2 రోజులు ఉంటుంది, దానికి తగ్గట్లేదు, కొంచెం వేరేగా ఉంది, నలతగా అనిపిస్తుంది, పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం. వైరల్ ఫీవర్లో ఈ మధ్య బాగా చికెన్ గున్యా, డెంగీ ఇలాంటి వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువైపోయాయి. ఈవెన్ సివ్సిగెమిషి, లెప్టోస్పైరోసిస్లు, అంతకుముందు చూడండి అన్నీ మంకీ పాక్స్లు, రకరకాలు అన్నీ, స్వైన్ ఫ్లూలు అన్ని రకాలు వచ్చేస్తున్నాయి. అది మన వాతావరణం మార్పు వల్ల, మన పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నది మరుసటి రోజు ఇక్కడ దిగిపోతుంది మనకి విమానాల ద్వారా. అలా అనమాట, మనం ఇంకో చోటుకి చేరేసేస్తున్నాం. సో అవి పరిసరాల వల్ల, ట్రాన్స్పోర్ట్ వల్ల, ఇలాంటివన్నీ వాటి వల్ల చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఇమ్మీడియట్గా మనం వాటిని గుర్తించి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఎవరికి అవుతున్నాయి, ఎవరికి అవ్వవు అనేది చెప్పలేకపోతున్నాం. సో జ్వరం కనుక కంటిన్యూస్గా ఉంటుంది అంటే మాత్రం ఇమ్మీడియట్గా నియరెస్ట్ డాక్టర్ చూపించుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇదివరకు అయితే నన్ను టెస్టులు రాయమని అడిగితే నేను రాయను, ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళి చూపించుకోండి అనేవాడిని. ఇప్పుడు టెస్టులు రాయండి అంటే సైలెంట్గా నోరు మూసుకొని నేను టెస్టులు రాస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి, ఎవరికి పెరుగుతున్నాయో తెలియట్లేదు. ఈ వైరల్ ఫీవర్లో మన బోన్ మ్యారో అని ఈ వైరస్లు పడతాయన్నమాట. దాన్ని సప్రెస్ చేసేస్తాయి, ప్రొడక్షన్ ఆపేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ప్లేట్లెట్స్ పార్ట్. సో ఈ ప్లేట్లెట్స్ని డ్యాంపన్ చేసినప్పుడు, ఈ ప్రొడక్షన్ ఆపేసినప్పుడు ఆ ప్లేట్లెట్స్ ఆగిపోతున్నాయి. సో మొదట ఆ ప్రొడక్షన్ అయినవి ఉంటాయి కదా, వాటి ఒక్కో ప్లేట్లెట్స్ 3 రోజులు బతుకుద్ది, అంటే 72 గంటలు బతుకుద్ది. సో 3 రోజుల ముందు ప్లేట్లెట్స్ ఆగిపోయాయి అనుకోండి ప్రొడక్షను, ఈ 3 రోజుల తర్వాత నుంచి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా పడిపోతున్నాయి. ఇదివరకు 1,500 పైన ఉంటే నార్మల్ అనమాట, నెమ్మదిగా 1,00,000 దగ్గరకు వచ్చేస్తున్నాయి. కొంతమందికి ఈ లోపల అంత మళ్ళీ నార్మల్ అయ్యిందనుకోండి, ఈ 3 రోజుల్లో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుద్ది. లేదు ఇంకొంచెం టైం పడుతూ ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం అనేది ఒక్కసారి మొదలైందనుకోండి ఇమ్మీడియట్గా పెరిగిపోతూ ఉంటాయి. ఇదివరకు ప్లేట్లెట్స్ కొంచెం తగ్గిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎలా ఇచ్చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు, చేయకూడదు కూడా, ప్రమాదం. మామూలుగా ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ కన్నా ఇవ్వడం వల్ల వచ్చే ప్రమాదాలు ఎక్కువ. ఇది కనుక 10,000 అంతకన్నా తగ్గితే అప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వడం మంచిది. ప్లేట్లెట్స్ మామూలుగా 10,000 అని అనుకున్నాం అనుకోండి, అంటే ఒక చుక్కలో 10,000, అంటే ఒక mlకి 10,000. ఇంకా మనకి బ్లడ్ ఉంది కదా, 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, 10,000 ఇంటూ 3 సున్నాలు, అలాగే 5.5 లీటర్లు, అంటే 10,000 ఇంటూ 3 సున్నాలు ఇంటూ 5.5 లీటర్లు, అన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయి మనకి. ప్లేట్లెట్స్ పని ఏంటి, ఏదైనా కట్ అయిందనుకోండి అక్కడ ఇవన్నీ దగ్గరికి వెళ్ళి ప్లగ్ అనమాట, ఆపడానికి. ఇప్పుడు మనకు కట్ అయ్యే పరిస్థితులు ఏం లేనప్పుడు ఏం కంగారు పడక్కర్లేదు. కొంచెం బరువులు ఎత్తడం, లాగడం, పీకడం, ఇలా గట్టిగా పట్టుకోవడం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు. ప్లేట్లెట్స్ కొన్ని ఉన్నా మనకి 10,000 ఉన్నా సరిపోతాయి. సో 10,000 అంతకన్నా తగ్గినప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం వల్ల ఆ ఇచ్చిన ప్లేట్లెట్స్ ఒక 3 రోజులు బతుకుతాయి ఎక్స్ట్రా.
అంటే ప్లేట్లెట్స్ ఒక్కొక్కటి 72 గంటలే కదా బతికేది. మనం ఇచ్చిన ప్లేట్లెట్స్ 3 రోజులు ఉంటాయి. ఈ లోపల మన బోన్ మ్యారో మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. సో మొదటి కణాలు 3 రోజులు ఇలా వారం రోజులు 10 రోజులు ఎలా పట్టిందనుకోండి, ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత టక్ 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 అని పెరిగిపోతాయి. ఈ లోపల బొప్పాయి రసం తిన్నాడని ఒకడు, బొప్పాయి ఆకులు తిన్నాడని, పచ్చి తిన్నాడని, మేకపాలు తాగాడని, అంతే టక్మని పెరిగిపోయాయని, ఇలా రకరకాల బిలీఫ్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల కాదు, మన బోన్ మ్యారో మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, నెమ్మదిగా పెరగడం స్టార్ట్ అయిందని అర్థం. ఈ ప్లేట్లెట్స్ ఇప్పుడు తగ్గినప్పుడు దానివల్ల ప్రమాదం ఏం లేదని తెలుసుకున్నాం. కానీ మరి ఎందుకు ప్రాణాలు పోతున్నాయి? ఈ టైంలో ప్లేట్లెట్స్ ఎలా అయితే బోన్ మ్యారోని సప్రెస్ చేసిందో, మిగిలిన రక్తనాళాలన్నిటిని ఉబ్బుగా ఇన్ఫ్లేమ్డ్ అనమాట, ఒరుపు వచ్చినట్టు. ఎందుకు పడిపోతే దెబ్బ తగిలితే గాయం ఎలా ఉంటుంది, అలా ఒరుపు వచ్చినట్టుగా తయారవుతాయి. దీంట్లోంచి ఫ్లూయిడ్ లీక్ అవుతుంటుంది. రక్తనాళాల్లో నుంచి ఆ టిష్యూస్లోంచి నీరు, అంటే సీరం రసి లాంటిది ఉంటుంది కదా, అది లీక్ అయిపోయి బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ప్లేట్లెట్స్ తక్కువ అవడం వల్ల ప్రాణం పోదు. ప్లేట్లెట్స్ తక్కువ అవడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఆగుతుంది. ఒకవేళ బ్లీడింగ్ అయిందనుకోండి, ఏదైనా దెబ్బ తగలడం ఇంటర్నల్గా కానీ బ్లీడ్ అయిందనుకోండి, అప్పుడు ప్రమాదం అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా 90% మందికి మనకి ఇబ్బంది వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫ్లూయిడ్ అంతా లోపల ఉన్న నీరు, బ్లడ్లో ఉన్న సీరం ఇవన్నీ బయటకు వచ్చేయడం వల్ల ఫ్లూయిడ్ లాస్ వచ్చి డీహైడ్రేషన్ వచ్చి బీపీ డౌన్ అవుతూ ఉంటుంది. అలా నెమ్మదిగా పంపింగ్ సరిగ్గా లాగా, దానివల్ల ఆక్సిజన్ సరిగ్గా అందక ప్రాణాలు పోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు ఎన్ని రోజులు అయితే అవి అవుతున్నాయో, ఉన్న 4 రోజులు వారం రోజులు రెస్ట్గా ఉండాలి. నీళ్ళు, కొంచెం ఫ్లూయిడ్స్ లాంటివి మళ్ళీ రిప్లేస్ చేయాలి, మనం భర్తీ చేయాలి. అదే వాటర్ నీరసం లేదు, ఆరోగ్యంగా ఉన్నాం, కాన్షియస్నెస్ బాగుంది, అలాంటప్పుడు ఓరల్గా తీసుకోవచ్చు. నోటి ద్వారా తీసుకునేవి, ఆహారం ద్వారా తీసుకునేవి సరిపోతాయి. ఆహారంలోనూ నోటి ద్వారా తీసుకునే వాటి వల్ల మనకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, లెవెల్స్ మేనేజ్ అవుతాయి. అంటే ఆ టైంలో మనకి దాహం తీరా, మనకి ఆకలి అవుతుంటే ఆకలి తీర, దాహం తీర తీసుకోవాలి. అవి కూడా అంటే జ్వరం ఉన్నప్పుడు ఏమేమి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను. జ్వరం ఉన్నప్పుడు ఆహారం ఏం తీసుకోవాలి? రెగ్యులర్గా చేసేది ఏంటంటే బ్రెడ్, బన్లు ఇలాంటివి తినాలని అంటూ ఉంటారు కదా. మరి వేరే కంట్రీ వాళ్ళ ఆహారమే బన్ను, వాళ్ళ బ్రెడ్. మనకి జ్వరం వచ్చినప్పుడు తింటాం, వాళ్ళకి రెగ్యులర్గా తింటారు. సో మనకి తినేది రైస్. మనకి జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే ఈజీగా జీర్ణమయ్యే ఆహారం. అది మామూలు రైస్, మనం తీసుకునే రైస్ ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది, తినగలుగుతున్నాం అంటే రైస్ లాంటిది తినేయచ్చు. కాకపోతే కొంచెం కారం, మసాలాలు, ఇలా కూరలు కొంచెం ఇబ్బంది వికారం కలగకుండా ఉండేలాగా ఈజీగా జీర్ణం అయ్యాలంటే ఆహారం తీసుకోవాలి. అంటే పెరుగన్నం, మజ్జిగన్నం, రసం ఇలా తీసుకోవచ్చు. లేదు దాన్నే కొంచెం మెత్తగా జావలా చేసేసి పారిడ్జ్, దాంట్లోనూ పెరుగు మజ్జిగ వేసుకుని తాగేయచ్చు. కాదు, నూకల్ జావ మెత్తగా చేసింది, వేపుడు జావ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, అలాంటిదైనా ఈజీగా జీర్ణం అవుద్ది. అలా కాదు, బ్రెడ్, రస్కులు, ఇడ్లీలు కావాలి, బ్రెడ్ జామ్ పెట్టుకుని తినొచ్చు, రస్కులు తినొచ్చు. ఇంకా అన్నంని నూకల్ జావ, వేపుడు జావ అలా కాకుండా ఇడ్లీల రూపంలో అయినా తీసుకోవచ్చు. ఇడ్లీలు అంటే ఏంటి? అన్నం, రైస్, ఉప్పుడు బియ్యాన్ని ఉడకబెట్టిన ఉప్పుడు బియ్యాన్ని ముక్కలుగా ఎరక్కొట్టి రవ్వలా చేసి దాన్ని ఉడకబెడితే ఇడ్లీ అంటారు. మామూలుగా ఉడకబెట్టామనుకో విడిపోద్ది కాబట్టి దానికి కొంచెం జిగురుండే మినపప్పు, దానికి మినపప్పు కూడా కలిపితే కొంచెం స్టిక్కీగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఉడకబెట్టుకుంటే వచ్చేది ఇడ్లీ. అలా తిన్నా పర్వాలేదు, అంటే ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి కొంచెం ఈజీగా జీర్ణం అయిపోద్దని. లేదా బ్రెడ్, రస్కులు, బ్రెడ్ స్లైస్ జామ్ పెట్టుకుని తినొచ్చు, పాలల్లో ముంచుకొని తినొచ్చు, రస్కులు పాలల్లో ముంచుకొని తినొచ్చు. ఈజీగా జీర్ణమయ్యేలా చూసుకోవాలన్నమాట. దీనివల్ల వాంతుల వికారం రాకూడదు. అన్నం మధ్యాహ్నం తిని సాయంత్రం టిఫిన్ చేయాలా అంటారు. మధ్యాహ్నం అన్నం తిన్నా ఒకటే, టిఫిన్ తిన్నా ఒకటే. సాయంత్రం అలాగే అన్నం తిన్నా ఒకటే, టిఫిన్ తిన్నా ఒకటే. అన్నం అంటే రైస్, మనం రైస్ తింటున్నాం, ఈజీగా జీర్ణం అయ్యేలాంటి తింటున్నాం. అన్నంని ఉడకబెట్టుకుంటే ఇడ్లీ అయింది,
దాన్నే పెనం మీద వేసి కాలిస్తే అట్టయింది. సో నూనె లేకుండా అట్లా వేసుకున్నా, కొంచెం నూనె తక్కువ ఉండేలా, లేకపోతే తినబుద్ధి ఏదంటే నూనె తక్కువలో ఉండేలా అన్నం వేసుకుని తిన్నా పర్లేదు. ఇంకా పెరుగన్నం మజ్జిగన్నం అన్నాం, అసలు పెరిగే తినరు మన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? సరే బీరకాయో పొట్లకాయో తోటకూర కొంచెం ఈజీగా జీర్ణమయ్యేలాగా, దానివల్ల వికారం రాకుండా ఉండేలా చూసుకొని అదైనా తినొచ్చు. ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత పడుకోవచ్చా? శుభ్రంగా పడుకోవచ్చు. మనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి పడున్నాం. అందుకని ఆహారం తిన్న వెంటనే ఏదన్నా తీసుకుని పడుకుని ఉండాలి, రెస్ట్గా ఉండాలి. రెస్ట్గా ఉంటే మన తొందరగా రిపేర్ అవుతాయి. అలా కాకుండా మనం నడిచే కూర్చునో తిరిగే అలా చేయాలంటే మన కోసం మళ్ళీ లోపల ఎన్ని పని చేయాలి. అలా పని చేయక్కర్లేదు కదా. ఈ టైంలో రెస్ట్గా ఉంటే అవన్నీ తొందరగా రిపేర్ అవుతాయి అన్నమాట. మనం డీప్గా పడుకుంటే బాగా తొందరగా రిపేర్ అవుతాయి. జ్వరం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే మనకి 12 నుంచి 13% ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరిగినట్టు లెక్క. దీంతో 2 గంటల ఎండలో మనం జాగింగ్ చేసిన దానికి సమానం అవుతుంది. ఇంకా ఏం తాగాలి? నీళ్ళు, మజ్జిగ, బార్లీ, పాలు, కొబ్బరి నీళ్ళు. ఇవి రోజుకి ఇంచుమించుగా 2 నుంచి 3 లీటర్లు ఉండాలన్నమాట. మనది ఆల్మోస్ట్ 70% బాడీ నీరే ఉంటుంది. సో ఈ నీరు ఎప్పుడైతే తగ్గిందో డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. మామూలుగా మనం ఆహారం తీసుకున్నప్పుడు దాంట్లో కూడా ఒక 70-80% నీరు ఉంటుంది, రైస్ కానీ ఇంకో ఆహార పదార్థాలైనా. ఇప్పుడు అవి లేవు కాబట్టి దాని ప్లేస్లో మనం మామూలుగా ఈజీగా జీర్ణం అయ్యేలా ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్లూయిడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ వద్దు. మామూలుగా అయితే మనం దాహం తీరా తాగాలి. దాహం అంటే నాలుక తడారిపోవడం, యూరిన్ కలర్ డార్క్గా రావడం, పొడిబారిపోవడం, పెదవులన్నీ చర్మం పొడిబారిపోవడం, లేస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం, ఇవి నీరు తక్కువైనట్టు అర్థం ఒంట్లో. ఇవి లేకుండా ఉంటే మనకు మామూలుగా ఉన్నట్టు. నోరు తడారిపోవట్లేదు, మామూలు తేమగా ఉంది, దాహం అనిపించట్లేదు, మామూలుగా చర్మం మామూలుగా ఫ్రీగా డ్రైగా కాకుండా మామూలుగా ఉంది, యూరిన్ అవుట్పుట్ కూడా క్లియర్గా తెల్లగా నార్మల్గా వస్తుంది, అంటే ఒంట్లో నీరు సరిపోయినట్టు. ఇలా కాకుండా లక్షణాలు ఏమన్నా ఉంటే మాత్రం దానికి తగ్గట్టుగా మనం నీళ్లు పెంచాలన్నమాట. అంటే నీళ్ళు అంటే ఒట్టి నీళ్ళే కాకుండా నీళ్లు ఒక 4 సార్లు, మజ్జిగ ఒక 4 సార్లు, కొబ్బరి నీళ్ళు 4 సార్లు, పాలు హార్లిక్స్ బూస్ట్ మీరు కలుపుకొని తాగేది ఏదైనా ఉంటే 4 సార్లు ఇలా తీసుకోండి. మజ్జిగలో కూడా కొంచెం ఇమ్యూనిటీ పెరగడానికి కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పుదీనా, ఉప్పు వేసి బాగా మిక్సీలో తిప్పేసి దాన్ని కాసేపు అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉంటుంది, అది తాగినా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక అందరూ 3 లీటర్లు తాగాలి కాదు, చిన్నపిల్లలు అంటే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. పెద్దవాళ్ళు మనకి దాహం తీరా తాగాలి. మామూలుగా అయితే ఒక 30 నుంచి 50 ml పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలన్నమాట. కానీ కిడ్నీ పేషెంట్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్ళు వాపులు ఊరులో ఉన్నాయనుకోండి తక్కువ తీసుకోవాలి, లీటర్న్నర లోపు సరిపెట్టుకోవాలి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళు కూడా డాక్టర్ గారిని సంప్రదించి ఆయన ఎంత చెప్తే అంత తగ్గినట్టు తీసుకోవాలన్నమాట. లేకపోతే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది అనమాట. అలాగే సెలైన్లు అంటే ఏంటంటే 1/2 లీటర్ నీళ్లు. సెలైన్ అంటే మనం పెట్టించుకునే సెలైన్లో ఒక 1/2 లీటర్ బాటిల్స్ ఉంటాయి అనమాట. 530 ml ఉంటుంది అనమాట. దాంట్లో 0.9% సోడియం క్లోరైడ్ ఉంటుంది అనమాట. అంటే ఒక 25 mg ఉప్పు ఉంటుంది. దానికన్నా మనం లీటర్ తాగొచ్చు. కొంచెం నీరసం రాగానే ఓఆర్ఎస్లు లేకపోతే సెలైన్లు పెట్టించుకోవడం చూస్తూ ఉంటాం. మనం తాగగలిగి నీరసం లేకుండా వాంతులు విరేచనాలు ఏమీ లేకపోతే మామూలుగా నోటి ద్వారా తీసుకునేవి సప్లిమెంట్ సరిపోతాయి. నోటి ద్వారా తీసుకునే నీళ్ళు ఇలాంటివి సరిపోతాయి. ఒకవేళ అవసరమైతే సెలైన్లు అంటే నీరసం ఉంది, సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, డీహైడ్రేషన్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు సెలైన్ పెట్టించుకోవచ్చు. దాంట్లో కూడా కిడ్నీ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, లోపల ఉన్న వేరే వ్యాధులు ఏమైనా ఉంటే లివర్ వాటికి సంబంధించిన ఏమన్నా ఫెయిల్యూర్ సైన్స్ ఏమైనా ఉంటే దానికి తగ్గట్టుగా మనం డాక్టర్ గారు చెప్పినట్టు చేసుకోవాలి. జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా అంటే తినడం వల్ల నష్టమేం లేదు. కొంచెం వాంతులు వికారం అది ఉన్నప్పుడు తినకుండా ఉంటే బెటర్. ఈజీగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం బెటర్. ఈ చికెన్ లాంటివి, నాన్ వెజ్, మటన్ ఏదైనా సరే, ఫిష్ కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువ టైం జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, పడున్నాం, ఇలా నలతగా డల్గా పడున్నాం, కదలలేకుండా ఉన్నాం. అలాగే మన లోపల శరీరంలో ఉన్న
పేగు, పొట్ట, స్టమక్ ఇవన్నీ కూడా నిస్త్రాణగా పడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటి మీద ఇక నేను చికెన్ వేసాను ఇది తిను అంటే ఎక్కడ తింటాయి, ఎక్కడ జీర్ణం చేస్తాయి, వాటికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకని ఇలాంటి టైంలో కొంచెం ఈజీగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం బెస్ట్. ఇక జ్వరం తగ్గిపోయాక తినొచ్చా అంటే, జ్వరం తగ్గిపోయిన తర్వాత చక్కగా అన్నీ తినొచ్చు. ఈ వైరల్ ఫీవర్లకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ వైరస్ ఫీవర్లు తగ్గిన తర్వాత మామూలుగా తినేయచ్చు. ఇంకా వైరస్ జ్వరాలు ఉన్నప్పుడు కూడా చికెన్ తినొచ్చు. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఏం తిన్నారు? చికెను, మటను, ఫిష్, ఎగ్, ప్రాన్స్, నాన్ వెజ్ మొత్తం అన్నీ పచ్చడి కింద తినేశారు. అసలు మేకలు అయితే బెదిరిపోయేవి, కోళ్ళు పారిపోయేవి కదా, ఎక్కడ దొరికేవి కాదు, ఇంకా ఎక్కడ అయిపోతాం రా బాబు అని భయపడిపోయేవి. సో అలాగ అన్నిటినీ తినేసేవారు. సో అంత తీవ్రమైన కోవిడ్ కరోనా వచ్చినప్పుడు అన్ని చికెన్, మటన్ అన్నీ తిన్నారు బాగా. ఎందుకు తిన్నారు? ఇమ్యూనిటీ పెరగడం కోసం. మరి ఆ ఇమ్యూనిటీ ఇప్పుడు కూడా పెరగాలి కదా. ఇప్పుడు కూడా దానికన్నా పెద్ద టాప్ వైరస్ ఏం కాదు కదా, దాని మీద పెద్ద తోపు వైరస్ కాదు కదా ఇది. అందుకని చికెన్, మటన్ అవి తిన్నా ప్రాబ్లం కాదు. కానీ ఎందుకు వద్దనుకుంటున్నాం? మన లోపల బాగాలేదు, జీర్ణం అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీలున్నంత వరకు సాఫ్ట్గా ఈజీగా జీర్ణం అయ్యేలా చూసుకోవడం బెటర్. ఇప్పుడు ఏదో తినేసాము, చికెన్, మటన్ అన్నీ తినేసాము, వాంతులు అయిపోయాయి, మోషన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వాలి హాస్పిటల్. ఖచ్చితంగా అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిందే. చాలా ఎక్కువ బిల్స్ పే చేయాల్సి వస్తుంది. దాని పెనాల్టీ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని వీలున్నంత వరకు తగ్గించుకోవడం బెటర్. ఇంకా జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా? తలకు స్నానం చేయొచ్చా? జ్వరం వచ్చినప్పుడు మొహం కడుక్కుంటున్నారు కదా, కడుక్కుంటున్నారా లేదా? కడగట్లేదా? కడుగుతున్నారు కదా, వెరీ గుడ్, కడుక్కుంటున్నారు. సో మొహం మీద వేసే నీళ్ళు ఒంటి మీద వేసుకుంటే ఏమవుద్ది? ఏమీ అవ్వదు. సరే, ఒంటి మీద వేసుకున్న నీళ్ళు తల మీద వేసుకుంటే ఏమవుద్ది? అప్పుడు ఏమవ్వదు. శుభ్రంగా ఉండడమే మంచిది. 2 పూటలా స్నానం చేయొచ్చు, 2 పూటలా కావాలంటే తల స్నానం చేయొచ్చు. ఇంకా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు తడిగుడ్డ పెట్టి తొడవమంటారు, ఒళ్ళంతా కోల్డ్ స్పాంజింగ్ చేయమంటారు. అంటే టెంపరేచర్ రైజ్ అయింది, దాన్ని కొంచెం కూల్ చేయడానికి తడిగుడ్డ పెట్టి నెమ్మదిగా స్పాంజింగ్ చేస్తారన్నమాట. సో అలా చేసినా ఒకటే, పరిశుభ్రంగా ఉండడం మంచిది. అంటే జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అనేది రూల్ లేదు, శుభ్రంగా స్నానం చేయొచ్చు. జ్వరం ఉన్న 4 రోజులు బయటికి ఎక్కడ తిరగకుండా రెస్ట్గా పడుకోవడం మంచిది. దీనివల్ల తొందరగా రిపేర్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. డీప్గా పడుకోవాలి. అప్పుడు మనకు లోపల హార్మోన్స్ అన్నీ రిపేర్ చేసే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కొంచెం తొందరగా రిపేర్ అవుతాయి. టైఫాయిడ్ జ్వరం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ఒక మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యి వస్తూ ఉంటుంది. మలేరియా, చికెన్గునియా, డెంగీ ఇవి దోమకాటు వల్ల వస్తాయి. ఫైలేరియా అది కూడా దోమకాటు వల్ల వస్తాయి. ఈడిస్ ఈజిప్టై అనే దోమ చుట్టూ స్ట్రైప్స్ ఉంటాయి, గీతలు, టైగర్ లాగా, దాన్ని టైగర్ మస్కిటో అంటారు. దీన్ని ఈడిస్ ఈజిప్టై అంటారు. ఈ దోమ మనకి కుడితే మలేరియా, డెంగీ, చికెన్గునియా ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఈ దోమలు ఇవి అమ్మాయిలు అనమాట, అమ్మాయి దోమలు. ఇవి ఎక్కడో అబ్బాయి దోమలు ఏంటంటే చెట్లు పొట్లలో ఉంటాయి, ఈ అమ్మాయి దోమలు పడతాయి. సో ఈ దోమలు ఏంటంటే చీకటి ప్రదేశాల్లో, స్కూల్స్లో అయితే బల్లల దగ్గర వాటి దగ్గర ఉంటాయి. పగలపూట యూజువల్గా ఈ చీకటి ప్రదేశాల్లో ఉంటాయి, నైట్ మళ్ళీ వస్తాయి అన్నమాట, బయలుదేరుతాయి. వీటికి ఈ దోమలకు కూడా వాటి జూనియర్స్కి నేర్పిస్తాయి, వెనకాల నుంచి ఇక్కడి నుంచి కుట్టాలి, ఇటు నుంచి కుడితే చంపేస్తారు, అలా కాకుండా వెనకాల నుంచి కుట్టాలి. అలా ఎక్కడ కుట్టాలి? ఏ ఇయర్ దగ్గర, లేకపోతే రక్తనాళాలు ఉంటాయి కదా, వీటి దగ్గర నుంచి కుడితే ఈజీగా వస్తాయో వాటి జూనియర్స్కి నేర్పిస్తూ ఉంటాయి అనమాట. దోమ కుట్టినప్పుడు వెంటనే బ్లడ్ రాదనమాట. దాంట్లో ఉన్న కొంచెం సెలైవా, లాలాజలాన్ని లోపలికి పంపిస్తాయి. పంపించి అప్పుడు మళ్ళీ వెనక్కి లాగుతాయి అనమాట.
అంటే సైఫన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం నీళ్లు బోర్లో నీళ్లు కొన్ని వేసి అప్పుడు కొట్టిన తోడిన వస్తాయి కదా, అలా కొంచెం ముందు సెలైవా పంపించి దాని నుంచి బయటకు లాగుతాయి. ఈ పంపించిన సెలైవాలో దీనికి సంబంధించిన వైరస్లు ఉంటాయి. ఇవి మన బాడీలో ప్రవేశిస్తాయి. ఒకసారి ప్రవేశించిన వెంటనే అప్పుడు వార్ స్టార్ట్ అవుతుంది. ఇక మలేరియా అనుకోండి, రోజు ఒక గంట సేపు ఉండి చలి వణుకుతూ రావడం, తగ్గినప్పుడు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు 8ంటికి జ్వరం వచ్చింది అనుకోండి, రోజు అదే టైంకి అలాగే జ్వరం వస్తుంది. ఆ టైంలో చలి వణుకు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. తగ్గినప్పుడు చెమటలు పట్టేస్తాయి. తర్వాత మళ్ళీ క్లియర్, మళ్ళీ ఇంకేం ఉండదు. కొన్ని ఫాల్సిఫామ్ అలాంటి వాటిల్లో పొద్దున సాయంత్రం కూడా ఉండొచ్చు, లేకపోతే 2 సార్లు ఉండొచ్చు రోజులో. ఆ టైంకి వస్తే జ్వరం తగ్గిపోతాయి అన్నమాట. టైఫాయిడ్ అనుకోండి, స్లోగా నెమ్మదిగా నల్లతగా ఉండి నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, వైరస్ జ్వరాలు దానికి యాంటీబయాటిక్స్ అవి మొత్తం లేనిపోని అన్నీ వేసేయక్కర్లేదు. మనకి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాయి, ఎంత డౌన్ అయ్యాయి, తగ్గాయో బాగా తగ్గాయో చూసుకుంటారు. డీహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయా, ఫ్లూయిడ్స్ పెడతా ఉంటారు. యాంటీబయాటిక్స్ అవసరం దాంట్లో రోగకారక క్రిములకి ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కలో ఉంటాయి అన్నమాట. కొన్ని తెల్ల కణాలు బాగా పెరిగినాయి అనుకోండి, లోపల బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. తెల్ల కణాలు బాగా తగ్గినాయి, లింఫోసైట్స్ బాగా పెరిగినాయి, అప్పుడు వైరల్ ఫీవర్ అని అర్థమవుతుంది అనమాట. సో వైరస్ ఫీవర్లకి యాంటీబయాటిక్స్ పనేం లేదు, యాంటీబయాటిక్స్ వల్ల ఉపయోగం లేదు. హాస్పిటల్కి వెళ్తే చూస్తారు, మామూలుగా వీళ్ళకి ఫలానా లక్షణాలు, ఓన్లీ వైరస్ లక్షణాలే ఉన్నాయి, ఇంక వేరేవేమీ లేవు. దానికి ఏమి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వడం, గ్యాస్ లేకుండా ఎలర్జీ లేకపోతే జలుబు అంటే వాటికి సంబంధించిన ఇవ్వడం. అలా కాకుండా దాంతోపాటు టైఫాయిడ్ కొంచెం స్ట్రాంగ్గా వచ్చిందనుకోండి, 1/160 రెండు ఉన్నా కూడా పెద్ద టైఫాయిడ్ అని కరెక్ట్గా చెప్పలేము వైరల్ ఫీవర్లు ఉన్నప్పుడు. కానీ 1/160 రెండు ఉన్నాయి, తెల్ల కణాలు తగ్గినాయి, మన జ్వరం ప్యాటర్న్ కూడా స్లోగా రైజ్ అవుతుంది, టైఫాయిడ్ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా 320 డైల్యూషన్లో వచ్చిందనుకోండి, తెల్ల కణాల సంఖ్య బాగా తగ్గింది, టైఫాయిడ్ కొంచెం ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు టైఫాయిడ్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా యూరిన్లో తెల్ల కణాలు ఎక్కువ ఉన్నాయి, పస్ సెల్స్ ఉన్నాయి, టోటల్ కౌంట్స్ ఏమో బాగా పెరిగినాయి, అలాంటప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండడానికి అవకాశం ఉంది, అప్పుడు యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. అలా కాకుండా కఫం, దగ్గు, రొంప ఉండి కఫం చిక్కగా ఉండి పసుపుగా కానీ ఆకుపచ్చగా కానీ ఉంది, లేకపోతే న్యూమోనియా లాంటి కొన్నిసార్లు ఉంటాయి వైరస్తో పాటు, ఈ డెంగీ ఇలాంటి వైరస్తో పాటు ఇవి వెళ్ళి కొన్ని డ్యామేజ్ చేసిన తర్వాత సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో న్యూమోనియా లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా చలి వణుకుతూ రావడం, తెల్ల కణాలు పెరుగుతూ ఉంటాయి, అప్పుడు కూడా యాంటీబయాటిక్స్ అవసరం అవుతుంటాయి. వైరల్ ఫీవర్లో యాంటీబయాటిక్స్ పని లేదు. కానీ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే అక్కడున్న డేటాలో కొన్ని వాటిని బట్టి, లేదా మనకున్న లక్షణాలు ఆ టైంలో చూసినప్పుడు పిక్చర్ ఒకలా ఉంటుందన్నమాట, అక్కడున్న లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ సిఫార్సు చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్లో రకరకాలు ఉంటాయి, దాంట్లో కొన్ని క్రిములకి ఒక్కొక్క యాంటీబయాటిక్ పనిచేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అవి చూస్ చేసుకుని మీ డాక్టర్ గారి సలహాల మేరకు యాంటీబయాటిక్స్ 5 రోజుల, 3 రోజుల, 7 రోజుల అనేది కోర్సు వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం తీసుకుని ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు పూర్తిగా చక్కగా తొందరగా రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.